ఎస్ సార్. 19th క్వశ్చన్ నుంచైనా చెప్పాలి. చూడండి 19th క్వశ్చన్ వాడు ఏమంటాడంటే అమ్మాయి 19th చూడండి 19th క్వశ్చన్ వాడు ఏమంటాడంటే ద pth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ ఇక్కడ the pth term of AP is 3p minus 1 by 6. The sum of the first n terms of AP is అంటున్నాడు. ఏమండి pth term of AP ఏమో ఇది అవుతుందట. pth term of AP ఏమండి the sum of the first n terms of the AP is అంటున్నాడు. sum of n terms ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏమండి ఇప్పుడు మీరు 1 పెడితే రావడం అలా వస్తుందేమో చూడండి ఒకసారి. రాదు. ఇక్కడ n ప్లస్ లో 1 p ప్లస్ లో 1 పెట్టారు అనుకోండి, pth term అన్నాడు కాబట్టి t1 అయ్యింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది 3 - 1 అంటే 2/6 అంటే 1/3 వస్తుంది. అవునా? వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో n ప్లస్ లో 1 పెడితే మనకు 1/3 రావాలిగా. ఎందుకంటే ఇది ఎంత టర్మ్ కింద తీసుకోండి. pth టర్మ్ అన్న ఎంత టర్మ్ ఏదైనా ఒకటే. అక్కడ 1 పెడితే ఏమొచ్చింది మనకు 1/3 వచ్చింది. ఇప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇచ్చాడు, ఎస్ఎన్ ఇచ్చినాడు. ఎస్ఎన్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. ఎస్ఎన్ తీసుకున్నప్పుడు మనం n ప్లస్ లో 1 పెడితే S1 అన్నా T1 అన్నా ఫస్ట్ టర్మ్ అన్నా ఒకటే కదా. కాబట్టి n ప్లస్ లో 1 రాయండి. ఇక్కడ 1/3 రాదు, డినామినేటర్ ఏం లేదు కాబట్టి. ఇక్కడ n ప్లస్ లో 1 రాయండి. 4/12 అంటే 1/3 వస్తుందిగా. కానీ అదొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మీరు ఆన్సర్ డిసైడ్ చేసేకండి. మీరు ఏం చేయాలి, నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి రెండు వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. p ప్లస్ లో 2 రాయండి అంటే ఎంత వస్తుంది? 3 2s are 6, 6 - 1 అంటే 5, 5/6 వస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ టర్మ్ వచ్చేటప్పటికి 3 వచ్చింది, సారీ 1/3 వచ్చింది. సెకండ్ టర్మ్ వచ్చేటప్పటికి 5/6 వచ్చింది. ఆ రెండు యాడ్ చేయండి. 1/3 + 5/6, 1/3 + 5/6 అంటే ఎంత అవుతుంది? 2 + 5 అంటే 7/6 అవుతుంది. అవునా? కాబట్టి ఇక్కడ n ప్లస్ లో 2 రాసాం అనుకోండి, మనకు 7/6 రావాలి. వస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ 2 రాస్తే 2 12 లో 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 2s are 7, 6 6 + 1 7, 7/12 సరిపోయిందిగా. అంటే ఆప్షన్ బి అవుతుంది. అర్థమైందమ్మా అందరికీ? నెక్స్ట్ ఇప్పుడు చూడండి 33కి 77కి అథమెటిక్ మీన్ అడుగుతున్నాడండి. అథమెటిక్ మీన్ అంటే ఫార్ములా ఏంటి? a + b/2. కాబట్టి 33 + 77/2 చేస్తే మనకి 110/2 అంటే 55 వస్తుందమ్మా ఆన్సర్. అర్థమైందమ్మా? అది విషయం. తర్వాత క్వశ్చన్. The 4 arithmetic means between -2 and 23 are. ఇక్కడ మీరు ఆప్షన్ బట్టి కూడా వెళ్ళొచ్చు, లేదంటే చేయొచ్చు కూడా సమ్. ఇక్కడ ఫస్ట్ T1 అంటే ఏంటి? a = -2 వచ్చింది. మధ్యలో 4 arithmetic means అన్నాడంటే 4 టర్మ్స్ వస్తాయి. అంటే ఇది ఫస్ట్ టర్మ్, మధ్యలో 4 టర్మ్స్ అంటే 5 టర్మ్స్ అవుతాయి. ఇదేమో 6th టర్మ్ అవుతుంది. అవునా? ఇప్పుడు 6th టర్మ్ ఇన్ ఏపీ అంటే ఎలా రాయొచ్చు మనం? a + 5d అని రాసుకోవచ్చుగా. కాబట్టి a అంటే -2 + 5d = 23. అంటే 5d = 23 + 2 అంటే 25. d = 5 అవుతుంది. అంతేనా? ఇప్పుడు d = 5 కాబట్టి -2కి 5 యాడ్ చేయండి, 3 వస్తుంది. 3కి 5 యాడ్ చేయండి, 8 వస్తుంది. 8కి 5 యాడ్ చేయండి, 13 వస్తుంది. 13కి 5 యాడ్ చేయండి, 18 వస్తుంది. 18కి 5 యాడ్ చేస్తే 23 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. అర్థమైందండి మీకు? మీరు ఇంకోలా కూడా చెప్పచ్చు. ఎలా అంటే ఈ సీక్వెన్స్ చూసారనుకోండి, అది ఒక ఆర్డర్ లో లేదు. అంటే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ రెండు అవుతున్నాయి చూసారా. కాబట్టి ఇది కాదు, ఇది కూడా అంతేగా. ఇక్కడ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అలా వచ్చింది. ఇది కూడా కాదు. అయితే ఇదేనా అవ్వాలి, ఇదేనా అవ్వాలి ఆన్సర్ లో. కాబట్టి మనం చూసాం అనుకోండి, డిఫరెన్స్ 5 వస్తుంది కదా. అంటే దీని ముందు టర్మ్ కావాలంటే దీనిలోంచి 5 తీసేయాలి. 5 తీసేస్తే -2 వస్తుంది. అలాగే దీని తర్వాత టర్మ్ కావాలంటే 5 యాడ్ చేసుకోవాలి, 23 వస్తుంది. మొత్తం 4 టర్మ్స్. కాబట్టి ఆప్షన్ సి. అలా కూడా వెరిఫై చేసుకునే ద్వారా మనం చేసేచ్చు. అర్థమైందమ్మా? ఇప్పుడు ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 14 అని ఇచ్చాడు. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 టర్మ్స్ అండ్ ఫస్ట్ 10 టర్మ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ సైన్. ద థర్డ్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్. ఇక్కడ వాడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ 14 ఇచ్చాడు. అంటే స్మాల్ a = 14 ఇచ్చాడమ్మా. అక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడంటే ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 టర్మ్స్ అంటే S5 అండ్ ద ఫస్ట్ 10 టర్మ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ సైన్. అయితే ఈ మ్యాగ్నిట్యూడ్ లో ఈక్వల్ అవుతున్నాయట, సైన్ లో మాత్రం ఆపోజిట్ అవుతున్నాయట. అంటే ఇప్పుడు మనం ఎలా రాయించేది? S10 = -S5 అని రాసుకోవచ్చు, లేదా S5 = -S10 అని రాసుకోవచ్చు. మీకు అర్థమైందా కండిషన్? అయితే థర్డ్ టర్మ్ ఏంటి అని అడుగుతాడు. అదే విషయం.
ఇది మనం కండిషన్ రాసి సింప్లిఫై చేసి చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ 5 టర్మ్స్ అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 టర్మ్స్ అంటే 5/2 ఇంటూ 2a ప్లస్ అంటే 2 ఇంటూ 14 ప్లస్ 5 - 1 అంటే 4d ఈక్వల్ టు మైనస్ 10/2 ఇంటూ 2 ఇంటూ 14 ప్లస్ 9d. అది ఈక్వల్ చేసుకుని సింప్లిఫై చేస్తే డి వాల్యూ వస్తుంది. ఆ తర్వాత మనం థర్డ్ టర్మ్ అంటే a + 2d సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అది పక్కన పెట్టండి. తర్వాత ద సమ్ ఆఫ్ ఏ సెటైన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ఏపీ సిరీస్ ఈజ్ 52. అంటే ఎన్ని టర్మ్స్ యొక్క సమ్ 52 అవుతుందో అడుగుతున్నాడు. ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఎన్ని టర్మ్స్ యొక్క సమ్ 52 అవుతుంది అని అడుగుతున్నాడు. కాబట్టి వాడు ఏమి ఇచ్చినట్టు ఎస్ అని ఇచ్చేసాడు, ఎన్ వాల్యూ అడుగుతున్నాడు. కాబట్టి మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఏ వాల్యూ -2, బి వాల్యూ ఎంత అవుతుంది, డి వాల్యూ ఎంత అవుతుంది, -6 + 8 అంటే +2 అవుతుంది. కాబట్టి అందులో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేట్ చేసుకుని సింప్లిఫై చేస్తే మనకి ఎన్ వాల్యూ వచ్చేస్తుంది. అర్థమైందండి? తర్వాత ఇప్పుడు ఇంకోలా కూడా ఇది చెయ్యొచ్చు. ఎలా అంటే సమ్మేషన్ 52 వచ్చింది కాబట్టి ఆన్సర్ 13 వచ్చిందమ్మా. చూడండి, ఆన్సర్ 32 ఇచ్చాడా, అదే 13 ఇచ్చాడా? ఇచ్చాడు సార్. ఇక్కడ విషయం ఏంటంటే ఈ 52 అనేది అక్కడ మీరు గమనించండి, n/2 ఇంటూ 2a + n - 1 ఇంటూ d కదా. మరి ఇక్కడ n వాల్యూస్ ఇవి తీసుకున్నాం అనుకోండి, ఉదాహరణకి 12 తీసుకున్నాం అనుకోండి. 12 అంటే మనకి n/2 చేసినప్పుడు 6 అవుతుంది. మరి 6 ఇంటూ సంథింగ్ ఇస్ చేస్తే 52 వస్తుందా? మీరు కొండ మీద కోతిని కావాలని అంటే మీ పేరెంట్స్ తీసుకురాగలరు, కానీ ఇది మాత్రం 6 ఇంటూ మల్టిపుల్ చేస్తే మాత్రం 52 అనేది ఎవరి వల్ల అవ్వదు. అది ప్రపంచం తలకిందులు అయినా సరే అవ్వదు. ఎందుకంటే 6 is not a divisor of 52. అలాగే 11 ఇంటూ సంథింగ్ ఇస్ 52 అవుతుందా? అవ్వదు. 13 ఉంది, 13 ఇంటూ సంథింగ్ ఇస్ 52 అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 13 అవుతుంది. అలా లాజిక్ కూడా ఆలోచించవచ్చు. ఈ లాజిక్ అనేది ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ టైంలో ఉన్న క్షణంలో, ఈ ఒక్క నిమిషంలో, ఒక్క సెకండ్లో నాకు వచ్చిన ఆలోచన ఇది. అది ఏంటంటే మీరు ఇంట్రెస్ట్ని బట్టి, అంతే తప్ప అది ముందు బ్యాచ్లకు ఎప్పుడు నేను చెప్పలేదు. కావాలంటే మీరు కనుక్కోవచ్చు. ఎప్పుడు ఇంతే. ఆ టైంలో దేవుడి దయ వల్ల మనకి కరెక్ట్గా ఆలోచిస్తే మైండ్ బాగా వర్క్ అవుతుంది అన్నమాట. ఒక్కోసారి అది ర్యాండమ్గా ఏదో అనుకోకుండా వచ్చింది ఆలోచన. 13 ఇంటూ సంథింగ్ వస్తేనే 52 వస్తుంది. మిగిలిన ఇవి ఏం తీసుకున్నా సరే ఇంటూ సంథింగ్ చేస్తే 52 అవ్వవు. ఇది కూడా ఎందుకు అవుతుందంటే 13 దీని యొక్క డివైజర్ కాబట్టి. అలాగే 13/2 చేస్తే 13ని 2 డివైడ్ చేయదు కాబట్టి. ఏమండి? తర్వాత the first and last term of AP are -4 and 146. The sum of the numbers is 71. The sum of the terms is the number of terms. అంటే n వాల్యూ అడుగుతున్నాడమ్మా, అంటే ఎస్ అని ఇచ్చేసాడమ్మా. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇచ్చేసాడమ్మా. మనకు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు ఎస్ అని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటమ్మా? n/2 into a plus l. n/2 into a plus l. కాబట్టి n/2 అంటే ఇక్కడ మనకు తెలియదు. కాబట్టి n/2 into a plus l అంటే ఈ రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే 142 వస్తుంది. అవునా? n/2 into 142. 142/2 అంటే 71 వస్తుంది. అవునా? 71. అంటే ఇప్పుడు ఇక్కడ n/2 into 7 అదే n into 71 ఈక్వల్ టు n into 71 ఈక్వల్ టు 71 ఇందులో 101 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత అంటే 101. తర్వాత సమ్ ఆఫ్ ది సిరీస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 17 టర్మ్స్ అంటే S17 ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ S17 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. S17 ఫైండ్ అవుట్ చేయమంటే మీకు ఇంకా ఇక్కడ కూడా చిన్న లాజిక్ ఉంటుంది. ఏంటంటే విషయం చెప్తాను చూడండి. S17 3 13 4 ఆన్సర్ సి ఇచ్చడమా, బి ఇచ్చడా? సి అనుకుంటున్నాను. ఆన్సర్ సి ఇచ్చడమే. సరే వదిలేండి. ఇక్కడ చూడండి, 3.5 ని డబల్ చేస్తే 7 వస్తుందా? మాట్లాడాలి, మీరు మాట్లాడితే నేను స్పీడ్గా చెప్తాను. 3.5 ని త్రిబుల్ చేస్తే 10.5 వస్తుందా? 3.5 ని 4 టైమ్స్ చేస్తే 14 వస్తుంది. అంటే ఇప్పుడు 3.5 ని మనం ఎన్ని టైమ్స్ చేయాలి? 17 చేస్తే మనకి ఏమొస్తుంది? 17 టర్మ్ వస్తుంది. అవునా?
17 టర్మ్ కావాలంటే 17 13 3s అంటే 51, 17 హాఫ్స్ అంటే ఎంత 8.5, 51 8.5 అంటే 59.5 అంతేనా? Yes, sir. 59.5. ఇప్పుడు ఈసారి ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు. n వాల్యూ 17, 17/2 ఇంటూ 3.5 ప్లస్ ఇక్కడ ఎంత వచ్చింది 59.5 అవునా? Yes, sir. అంటే 59.5 అంటే 59.5 హాఫ్ 60 63. 63 అంటే 17/2 ఇంటూ 63. 17/2 ఇంటూ 63 అంటే 17/2 ఇంటూ 63. 17/2 ఇంటూ 63 సింప్లిఫై చేస్తే ఇది వస్తుందమ్మా ఆన్సర్. లేదు ఇంకోలా చెప్తాను చూడండి. 17/2 అంటే ఎంత 8.5 అనే? Yes, sir. Yes, sir. 8.5 ఇంటూ 63 చేయాలి. 8.5 ఇంటూ 63 అంటే ఇక్కడ 63 8s 480ని 24ను 504 అండి. 504 63 8s 504ను 63లో హాఫ్ ఎంత 31.5. 504ను 31.5ను 535.5 సరిపోయిందా? Yes, sir. అంతే అలా చేసుకోవడం. ముందు మీరు ఆలోచించే విధానం బట్టి ఉంటుందమ్మా. మీరు కరెక్ట్గా ఆలోచిస్తే కరెక్ట్గా వస్తుంది. అందుకని ఇంకోటి ఏంటంటే ఈ సమ్ము ప్రతి ఒక్కరు అదే మెథడ్ చేయాలని లేదు, ఒక్కొక్కరికి ఒక మెథడ్ వస్తుంది. ఇంకో విషయం చెప్తాను చూడండి. సరే వదిలేండి. ఇప్పుడు మనకి 19th క్వశ్చన్ నుంచి 19th క్వశ్చన్ ఒక్క నిమిషం అమ్మా. నైన్టీన్త్ క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చాడమ్మా? టీపీ ఈక్వల్ టు 3p - 1/6 అని ఇచ్చాడమ్మా. ఏమా ఇప్పుడు ఇందులో T1 రాసాం అనుకోండి, 3 - 1/6 అంటే 1/2 వస్తుందమ్మా. అదే T2 రాసాం అనుకోండి, 3 × 2 అంటే 6, 6 - 1/6 అంటే 5/6 అవుతుందమ్మా. ఇప్పుడు వాడి కింద ఇచ్చిన ఆప్షన్లో మీరు చూస్తే ఫస్ట్ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు జనరల్గా 1/3 కదా, ఇది 2/6 అంటే 1/3 అవుతుంది అవునా? కాబట్టి చూడండి 1/3 వచ్చింది. కాబట్టి కింద ఆప్షన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏం రావాలి? S ప్లేస్లో అదే n ప్లస్లో 1 రాస్తే 1/3 రావాలి. ఫస్ట్ ఆప్షన్ రాదు, సెకండ్ ఆప్షన్ రాదు. సెకండ్ ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్లో Sn ఈక్వల్ టు n/12 ఇంటూ 3n + 1 అని తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు మీకు ఏమైనా వస్తుంది ఇక్కడ 1 ఇంటూ ఏమైనా వస్తుందంటే ఏమండి ఇక్కడ n ప్లస్ 1 రాశారు అనుకోండి, S1 ఈక్వల్ టు 1/12 ఇంటూ 3 + 1 అంటే 4 అవుతుంది. అంటే 4/12 అంటే 1/3 సరిపోయిందమ్మా. ఇప్పుడు నాకు S2 ఫైండ్ అవుట్ చేస్తే S2 ఈక్వల్ టు T2 + T1 అమ్మా. నాకు T1 + T2 కాబట్టి ఇక్కడ n ప్లస్ 2 రాయండి. 2/12 ఇంటూ 3 2 6 6 + 1 అంటే 7 కాబట్టి 7/6 వస్తుందమ్మా. ఇప్పుడు ఈ రెండు కలిపి చూడండి, T1 + T2 చేసి చూడండి. అంటే 1/3 + 5/6 చేస్తే T1 + T2 ఈక్వల్ టు ఇక్కడ LCM 6 అవుతుందమ్మా. ఇదేమో 2 + 5 అవుతుంది అంటే 7/6 అమ్మా. ఇప్పుడు రెండు సరిపోయాయి కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా? B అవుతుంది. అర్థమైందమ్మా అందరికీ? అమ్మా 20 క్వశ్చన్ చూడమ్మా. 20 క్వశ్చన్ వాడు ద అథమెటిక్ మీన్ బిట్వీన్ 33 and 77 అన్నాడు. ద AM బిట్వీన్ 33, 77 ఈజ్. మీరు ఇది ఏం రాతంతా ఏమీ రాయక్కర్లేదు. ఇప్పుడు నేను ఎలా చెప్పాను మీకు, పెన పెట్టకన్నాను, మీరు అలా చేయండి సార్, మీకు బోలంత టైం కలిసి వస్తుంది. చెప్పిన మాట నన్ను కొద్దిగా, అది మీ గురించే చెప్పేది, నాకు ఏం ఉపయోగం లేదు ఇందులో మీకు ఇలా చెప్పడం వల్ల. కానీ మీరు మారాలి, కొద్దిగానే మారితే మీకు బెనిఫిట్. అది నాకు కాదు బెనిఫిట్, మీకే బెనిఫిట్ అంతా. సరే 33 + 77/2 దట్ ఈక్వల్ టు 110/2 దట్ ఈక్వల్ టు 55 అంటే ఆప్షన్ సి అమ్మా. 21st క్వశ్చన్ ద అథమెటిక్ మీన్ బిట్వీన్ -2, 23 అనే ఆప్షన్ బట్టి వెళ్ళిపోవచ్చు, ప్రాసెస్ కూడా చేయొచ్చు. -2, 23 నేను ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నాను కానీ మీరు ప్రొసీజర్ ప్రకారం చేయక్కర్లేదు. కరెక్ట్ ఆన్సర్ రావాలి తప్ప మీరు ఎలా చేశారనేది ఎవడో చూడండి. ఏమండి అది గుర్తుపెట్టుకోండి. అది కాబట్టి చూడండి T2, T3, T4, T5. ఇంకో విషయం అమ్మాయి, నేను ఇక్కడ ఇప్పుడు చూడండి అమ్మాయి, T1 ఈక్వల్ టు A ఈక్వల్ టు -2 అమ్మాయి.
అలాగే ఇదేమో T5 అంటే T6 అవుతుందమ్మా. T2 T3 T4 T5 6 అంతే. T6 అంటే A + 5D అమ్మా ఈక్వల్ టు 23. అంటే ఇక్కడ -2 + 5D ఈక్వల్ టు 23. 5D ఈక్వల్ టు 25. D అంటే 5. ఇప్పుడు ఈసారి T2 T3 T4 T5 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి T2 ఈక్వల్ టు ఎక్కడే యాడ్ చేసేసుకోవచ్చు కావాలంటే మనం. -2 + 5 అంటే 3. 3 + 5 అంటే 8. 8 + 5 అంటే 13. 13 + 5 అంటే 18. 18 + 5 23. సరిపోయిందిగా? మీకు ఎలా అర్థమైపోయిందా? లేకపోతే T2 T3 T4 T5 అని రాయనా? మొహమాట పడకండి మీరు ఇప్పుడు. నేను ఎంతైనా వర్క్ రాస్తాను. అర్థమైంది సార్. మొహమాటం మాత్రం వెళ్ళకండి చదువు దగ్గర. ఇది భగవంతుడు ఇచ్చిన వరం, ఇది అందరికీ అవ్వదు. 21 ఆప్షన్ సి అండి. ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 14 అని ఇచ్చాడు. అలాగే ఇది కండిషన్ ఇచ్చాడుగా, ఏపీ ఏ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడంటే 14 అని ఇచ్చాడు. వాడు ఏమని ఇచ్చాడంటే ఫస్ట్ టర్మ్స్ 10 టర్మ్స్ యొక్క సమ్ము ఫస్ట్ 5 టర్మ్స్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతుందట, కానీ సైన్ లో మాత్రం చేంజ్ వస్తుందట. ఏమండి? అయితే ఇది ఈ విధంగా రాసాం. S10 అంటే ఫార్ములా ఏంటి? ఇక్కడ n వాల్యూ 10 కదా, ఇక్కడ ఏమో n వాల్యూ 5 కదా, కాబట్టి 10/2 ఇంటూ 2a అంటే 2a అంటే 2 × 14 రాసేసామా? మీకు అర్థమవుతామా అమ్మా? Yes sir. 90 ఈక్వల్ టు -5/2 ఇంటూ 2 × 14 ప్లస్ 4d. ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2తో మల్టిప్లై చేస్తే ఉపయోగం లేదు. ఈ 2 క్యాన్సిల్ చేసేద్దాం బోత్ సైడ్స్. తర్వాత ఇది మల్టిప్లై చేసుకోండి. మల్టిప్లై చేస్తే 2 14s ఎంత? 28 అంటే 280 అవుతుంది. ప్లస్ ఇది కూడా ఎందుకు, 5 కూడా క్యాన్సిల్ చేసేద్దాం 2 టైమ్స్. ఇంత వాల్యూ పెద్ద చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు చూడండి 2 14s ఎంత? 28. 28 2s ఎంత? 56 అంతే. ప్లస్ 18d ఈక్వల్ టు -28 -4d. అర్థమైందమ్మా మీకు? Yes sir. Yes sir. 56 -5 × 2 14 అంటే 28 మైనస్ ఇది -4d అవుతుంది. ఇప్పుడు ఈసారి 4d ఎలా తీసుకొచ్చండి? 12d అవుతుంది. ఈ 56 ఎలా తీసుకొచ్చండి అంటే 76 84 అవుతుందమ్మా. 12 ఏళ్ళు 84. d ఈక్వల్ టు -7 వచ్చిందమ్మా. 12 ఏళ్ళు 84. ఇప్పుడు ఈసారి వాడు ఏమంటాడు? థర్డ్ టర్మ్ అడిగాడు. థర్డ్ టర్మ్ అంటే T3 ఈక్వల్ టు a + 2d అమ్మా. దట్ ఈక్వల్ టు a అంటే 14 ప్లస్ 2 × d అంటే -7 అంటే 0 అవుతుందా? అలా రాదే. 22d 4d 22d ఇక్కడ 28 - 14 22d అంటే ఇది క్యాన్సిల్ అవ్వదు. మీరు చూడండి 2 11s ఇది ఎంత వస్తుంది? 2 4s 2 2s 42 వస్తుంది. అంటే d ఈక్వల్ టు -42/11 వచ్చిందమ్మా. -42/11 వచ్చిందమ్మా. ఇప్పుడు a + 2d అంటే d అంటే -42/11. ఇప్పుడు LCM చేస్తే మనకి 11 వస్తుంది. 11 14s ఎంత? 154 -84 అంటే ఎంత వస్తుంది? 70 అంటే 11 6 66 4/11. ఆప్షన్ ఏ ఇచ్చాడమ్మా? Yes sir. చూసారు ఇక్కడ పొరపాటు వచ్చింది, జాగ్రత్తగా చూసుకోండి మీరు కూడా. ఏదో చేస్తాను 22 కదా 12 చేస్తాను. సరే చూడండి ఇప్పుడు 23rd క్వశ్చన్. The sum of a certain number of terms of AP series is -8 -6 -4 and so on 52 అన్నాడు. -8 -6 -4 and so on ఈక్వల్ టు 52 అన్నాడు. అంటే n టర్మ్స్. n వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఏమంటే ఎన్ని టర్మ్స్ యొక్క సమ్ ఈక్వల్ అవుతుంది అన్నాడు. ఇది ఆప్షన్ బట్టి 13 డివైడ్ అవుతుంది కాబట్టి 52 అంటే 13 టర్మ్స్ అని చెప్పేసాం. అలా కాకుండా మనం ప్రొసీజర్ ప్రకారం చేసుకోవాలంటే SN ఈక్వల్ టు వాడు ఏమని ఇచ్చాడంటే 52 అని ఇచ్చాడు. ఏ వాల్యూ ఎంత? -8. డి వాల్యూ ఎంత? -6 + 8 అంటే 2 వస్తుంది.
కాబట్టి ఎస్ఎన్ అంటే ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కాబట్టి 2a అంటే -8 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే 2 అవుతుంది ఈక్వల్ టు 52 వస్తుంది. తర్వాత ఈ 2ని పంపించండి 104 అవుతుంది. ఇది ఏమని వస్తుంది n ఇంటూ -16 ప్లస్ 2n మైనస్ 2 ఈక్వల్ టు 104. నెక్స్ట్ అయితే 2తో డివైడ్ చేసినా పర్లేదు లోపల, మళ్ళీ ఇటువైపు పంపించకుండా ఈ 2తో దీని లోపల మల్టిప్లై చేస్తాం అనుకోండి ఏమని వస్తుంది 1/2 కాబట్టి n ఇంటూ ఇక్కడ -8 వస్తుంది, ఇక్కడ ప్లస్ n మైనస్ 1 కదా వస్తుంది ఈక్వల్ టు 52. ఇప్పుడు ఒకసారి చూడండి అమ్మా, ఇది n ఇంటూ n మైనస్ 9 అంతేనా? Yes, sir. ఈక్వల్ టు 52. 52 అంటే ఇక్కడ చూడండి n స్క్వేర్ మైనస్ 9n మైనస్ 52 ఈక్వల్ టు 0. దీని రూట్స్ ఏమవుతాయి చెప్పండి, చేయకుండా చెప్పండి. నేను చెప్పి ఇప్పుడు విన్నారని నేను ఒప్పుకుంటాను, నేను సరిగ్గా మా అది ఎలా చేయాలో రూట్స్ చెప్పాను నేను. చూడండి ఇది రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను చెప్పండి, ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఏం చేయకుండా పెన్ కూడా పెట్టకుండా మైండ్తో ఆలోచన చెప్పండి. ఇది చూద్దాం. 13 4 sir. ప్లస్ 13 -13 అనుకుంటా సార్. -13 + 4. నువ్వు తప్పు చెప్తున్నావు అమ్మా, ఇప్పుడు రివర్స్ చెప్తున్నావు నువ్వు. అది బాధ, నువ్వు గతంలో కూడా అలాగే చెప్పావు. 13 - 4. 13 - 4 కదమ్మా. ఇప్పుడు మల్టిప్లై చేస్తే -52 రావాలి, యాడ్ చేస్తే -9 రావాలి. అంటే ఇప్పుడు -52 ఉంది అంటే 13 4 కింద రాసుకున్నాను నేను. పెద్ద నెంబర్కి ఏం రాసుకోవాలి, ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసుకోవాలి, చిన్న నెంబర్ ప్లస్ రాయాలి. మరి రూట్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈక్వల్ టు 0 అటువైపు తీసుకెళ్ళిపోతే ఇది +13 అవుతుంది, ఇది -4 అవుతుంది. అవునా? సార్ నేను ఆ వాల్యూస్ చెప్తున్నాను సార్. -13 4. ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు చెప్తున్నావమ్మా. ఎస్ సార్. వెరీ గుడ్. మరి అలాంటప్పుడు అలా చెప్పకూడదు, నువ్వు n-13 ఇంటూ n+4 అని చెప్పాలి, అప్పుడు క్లారిటీగా ఉంటుంది. మరి నువ్వు వాల్యూస్ చెప్తున్నావు అంటే దాని అర్థం ఏంటి, రూట్స్ చెప్తున్నట్టు. n-13 ఇంటూ n-4 ఈక్వల్ టు 0 అంటే n ఈక్వల్ టు 13, -4 అవుతుంది. ఇప్పుడు -4 అనేది మనం అక్కడ తీసుకోము, ఎందుకంటే ఆప్షన్లో లేదు కాబట్టి 13 ఒకటి తీసుకుంటాం. 13 అంటే ఏమవుతుంది బి. అయినా నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది నెగిటివ్ అవ్వదు కదా, కాబట్టి పాజిటివ్ తీసుకోవాలి. సరే, తర్వాత క్వశ్చన్ చూడండి. ద ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీఆర్. వాడు ఏమి ఇచ్చాడంటే ఏ ఇచ్చాడు, ఎల్ ఇచ్చాడు అమ్మాయి. ఈవెన్ ఏ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఎంత ఇచ్చాడంటే -4, ఎల్ ఈక్వల్ టు 146 అండి. తర్వాత సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 71 అండి. ఇప్పుడు మనకి ఎస్ఎన్ ఈక్వల్ టు ఫార్ములా ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు n/2 ఇంటూ a + l అండి. a + l ఈక్వల్ టు 71 మీకు అర్థం అవడం కోసం చెత్త అంతా రాస్తాను, ఫార్ములా అన్ని చెప్పినవి రాస్తాను. మళ్ళీ మీరు అసలు ఎగ్జామ్లో ఏమీ రాయొద్దు, చేయగలిగితే దేవుడి దయ వల్ల మీరు మైండ్తో ఆలోచించి నాకులా చేయండి. మరి అలా చేయాలంటే ముందు సమ్స్ అన్ని కూడా మీరు పెర్ఫెక్ట్గా అలా చేసి ఉండాలి, అప్పుడే మీకు కాన్ఫిడెంట్ వస్తుంది నేను చేసేది కరెక్ట్ అని. అంతే తప్ప మీరు డైరెక్ట్గా ఎగ్జామ్లో ట్రై చేద్దామని ట్రై చేశారు అనుకోండి, మీకు అనుమానం వస్తుంది మీ మీద, మీకు అది కరెక్టా కాదా అని అనుమానం వచ్చేస్తుంది. నన్ ఆఫ్ దిస్ కనిపించింది అంటే. కాబట్టి అలా అప్పుడు చేయొద్దు. మీరు చేస్తే ఫస్ట్ నుంచి ఇంటి దగ్గర చేసేటప్పుడే, సమ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడే మీరు అలా ఆలోచించి చేయండి. మీరు పుస్తకం మీద పెన్ పెట్టకుండా మీరు చేయగలరా, ఇంచగ్గా చేయగలరు, మీరు ఆలోచించాలని. మీరు అలా ఆలోచించడం వల్ల ఏమవుతుందో తెలుసా, మీకు పక్కన ఏ డిస్టర్బెన్స్ ఉన్నా సరే అది ఏమి మీ మైండ్లోకి రాదు, కేవలం మీ సమ్ ఒకటే మీ కళ్ళ ముందు కనబడుతుంది అంతే. తెలుసా, అర్థమవుతుందా? అదే కాన్సన్ట్రేషన్ అంటే, ఇంకేముంది. ఇప్పుడు n/2 ఇంటూ a + l అంటే -4 + 146 అమ్మ, దట్ ఈక్వల్ టు 71. n/2 ఇంటూ 146 అంటే 142 అమ్మ, దట్ ఈక్వల్ టు 71. ఇదేమో 71 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇదేమో 101 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే n ఈక్వల్ టు 101 ఆప్షన్ ఏ అవుతుంది అమ్మ. నెక్స్ట్ 25th క్వశ్చన్. The sum of the series up to 17 terms అన్నాడు. 3.5 plus 7 plus 10.5 plus and so on plus 17 terms. అంటే S17 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. A ఈక్వల్ టు ఎంత, A ఈక్వల్ టు 3.5, D ఈక్వల్ టు 7 - 3.5 అంటే అది కూడా 3.5గా. మీ దగ్గర 7 రూపాయలు ఉన్నాయి, 3.5 ఖర్చు పెట్టేశారు, ఇంకెంత ఉంటాయి 3.5. ఇప్పుడు n వాల్యూ ఎంత 17, S17 ఫైండ్ అవుట్ చేయాలి మనం. S17 అంటే n/2 అంటే 17/2 ఇంటూ 2a అంటే 2 ఇంటూ 3.5 ప్లస్ 2a ప్లస్ n - 1 ఇంటూ d అంటే 17 - 1 ఇంటూ d అంటే 3.5 అంటే 7/2 అని రాసుకోవచ్చుగా. ఇప్పుడు చూడండి,
17/2 ఇంటూ ఇదేమవుతుంది 7 అయిపోతుంది ప్లస్ ఇదేమవుతుంది 17 - 1 అంటే 16 అవుతుంది. 16 ఇంటూ 7/2 అవుతుంది. 2 ఇందులో 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 17/2 ఇంటూ 7 ప్లస్ 7 8 56 56 7 63 17 ఇంటూ 63/2 అవుతుంది. అంటే ఇక్కడ 45 అమ్మో 1071/2 సార్. 1071 ఎస్ సార్. 1071/2 దట్ ఈక్వల్ ఎంత వస్తుంది 535 అండ్ అంటే ఆప్షన్ సి. సరే ఈసారి జామెట్రిక్ ప్రోగ్రెషన్ చూద్దాం. చూడండి జామెట్రిక్ ప్రోగ్రెషన్ కి అథమెటిక్ ప్రోగ్రెషన్ కి తేడా ఏంటంటే అక్కడ కామన్ డిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ కామన్ రేషియో ఉంటుంది. అంటే ఇప్పుడు అక్కడ మనం ప్రిసీడింగ్ టర్మ్ కి సమ్ కాన్స్టెంట్ యాడ్ చేస్తే సక్సీడింగ్ టర్మ్ వస్తుంది. ఇక్కడ ప్రిసీడింగ్ టర్మ్ ని సమ్ కాన్స్టెంట్ తో మల్టిప్లై చేస్తే సక్సీడింగ్ టర్మ్ వస్తుంది. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఎస్ సార్. అంటే ఇప్పుడు కాన్స్టెంట్ మల్టిపుల్ ఆఫ్ ప్రిసీడింగ్ టర్మ్ అవుతుంది అనమాట. ఈచ్ టర్మ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ మల్టిపుల్ ఆఫ్ ప్రిసీడింగ్ టర్మ్, దెన్ ద సీక్వెన్స్ ఈస్ కాల్డ్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్. అలా చెప్తాం అన్నమాట. అయితే ఇక్కడ కామన్ రేషియో మనం ఎలా రాస్తాం అంటే R తో రాస్తాం అమ్మా. ఓ పని చేయనమ్మా, కంటిన్యూగా చెప్పానా? ఇంకా ఇందులో పెద్ద చెప్పడానికి ఏముంటుంది మ్యాటర్? ఓకే సార్. In a sequence of terms, each term is a constant multiple of preceding term. Constant multiple of preceding term then the sequence is called a geometric progression. GPM. ఇక్కడ ఈ కాన్స్టెంట్ మల్టిపుల్ ఏదైతే ఉందో దాన్ని మనం కామన్ రేషియో అంటాం. అక్కడ కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం కామన్ డిఫరెన్స్ అన్నాం. అవునా? ఇక్కడైతే కాన్స్టెంట్ మల్టిపుల్ ఏమంటాం అంటే మనం కామన్ రేషియో అంటాం. కాన్స్టెంట్ మల్టిపుల్, ద కాన్స్టెంట్ మల్టిప్లైయర్, is called the common ratio. దీన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే R తో డినోట్ చేస్తాం. R ఇక్కడ రాస్తాం, కామన్ రేషియో R అని చెప్పి రాస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, 2, 4, 8, 16 అండ్ సో ఆన్. ఇక్కడ మీరు గమనిస్తే కామన్ రేషియో ఏమవుతుంది? ఇక్కడ డిఫరెన్స్ ఈక్వల్ గా ఉందా? అలాగే ఇక్కడ మీరు ఇంకోటి ఏం చేయాలంటే ఇక్కడ ద కామన్ రేషియో R ఈక్వల్ టు T2/T1 ఈక్వల్ టు T3/T2 ఈక్వల్ టు T4/T3 ఈక్వల్ టు అండ్ సో ఆన్. ఎన్ని ఉంటాయి అన్ని, ఏదో అన్ని తీసుకోక్కర్లేదు, ఏదో ఒకటి 2 టర్మ్స్ తీసుకోవడం కాన్సిక్యూటివ్ టర్మ్స్. అంటే ద రేషియో ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఈస్ కాల్డ్ ఏ కామన్ రేషియో అని చెప్తాం అంతే. ఏమంటే ఇది సీక్వెన్స్, ఇక్కడ డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా లేదు కాబట్టి ఇక్కడ రేషియో ఈక్వల్ గా ఉందేమో చూద్దాం. 2/1 2, 4/2 2, 8/4 2, 16/8 2. రేషియో కామన్ ఈక్వల్ గా ఉంది కాబట్టి ఇది ఏమని చెప్పచ్చు మనం? GP అని చెప్పి చెప్పచ్చు. ఏమండి? ఈజ్ a geometric progression. Here
A equal to 1 కామన్ రేషియో R equal to 2/1 equal to T2/T1 కదా, 2/1 equal to 2 అవుతుంది. ఏమండి అదే విషయం. నెక్స్ట్ రెండోది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1/5, 1/25 లేదా 15, 1/45, 1/135 అండ్ సో ఆన్ ఈజ్ ఏ జీపీ. ఇక్కడ ఏంటంటే చూడండి, హియర్ A ఈక్వల్ టు 1/5, కామన్ రేషియో R ఈక్వల్ టు 1/15/1/5, 5 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 1/3 వస్తుందమ్మా. లేదా 1/45/1/15 వేసారు అనుకోండి, అప్పుడు కూడా 1/3 వస్తుంది. మీకు అర్థమవుతుందని ఉద్దేశంతో ఈ రెండు టర్మే తీసుకున్నాను, సరిపోద్దా? లేకపోతే ఇది బై ఇది కూడా రాయనా? అర్థమవుతుంది. సరే అయితే ఇది విషయం. అంటే ఇక్కడ ఇంకోటి ఏపీలో మనకి టర్మ్స్ ఎలా ఉంటాయి? A+D, A+2D అండ్ సో ఆన్ అలా ఉంటాయి. ఇక్కడ టర్మ్స్ ఎలా ఉంటాయంటే AR స్క్వేర్, AR క్యూబ్ అండ్ సో ఆన్ అలా ఉంటాయి. ఏమండి అది చూడండి. నోట్, generally the terms in GPR A comma AR comma AR square comma AR cube comma and so on. Here T1 equal to A, T2 equal to AR, T3 equal to AR cube, A into ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మనకి గమనించండి, T1 అంటే ఇక్కడ R లేదు కదా, దాన్ని మనం A1 T1 అంటే A వచ్చింది కదా, A ఇంటూ R⁴0 అని రాసుకోవచ్చా దీన్ని? ఎస్ సార్. అంటే దీన్ని మనం A ఇంటూ దీని యొక్క టర్మ్ యొక్క నెంబర్ ఎంత 1 కాబట్టి R⁴1 - 1 అని రాయచ్చా? అలాగే ఇక్కడ AR1 నేను A ఇంటూ R⁴2 - 1 అని రాసుకోవచ్చామా? నెక్స్ట్ ఇది R² అనేది, ఇది A ఇంటూ R⁴3 - 1 అని రాయచ్చు. ఇలా చూస్తే మీరు గమనిస్తే మీకు ఏమర్థం అవుతుంది? ఈ టర్మ్ యొక్క నెంబర్ ని -1 చేసి R⁴ లో రాస్తున్నాం అవునా? కాబట్టి సిమిలర్లీ మనకి Tn ఈక్వల్ ఏమవుతుంది? A into R⁴n - 1. వెరీ గుడ్. Tn ఈక్వల్ టు A ఇంటూ R⁴n - 1. ఈ నెంబర్ కూడా తగ్గుతుంది n - 1. ఇది జనరల్ టర్మ్ ఆఫ్ AP అంటారు, అది జీపీ అంటారు అన్నమాట. ఏమండి సింపుల్ గా చెప్పాలంటే ఏ సిరీస్ అయినా సరే, ఏ సీక్వెన్స్ అయినా సరే, ఎంత టర్మ్ మాత్రం జనరల్ టర్మ్ అంటారు, అది గుర్తుపెట్టుకోండి. The general term of GP is Tn equal to A into R⁴n - 1. ఇక ఆల్ దగ్గర ఉన్న వాల్యూకి ఒకటి దగ్గర R పవర్ లో వస్తుంది అన్నమాట. ఏమండి అది ఫస్ట్ నోట్. సెకండ్ నోట్, ఇక్కడ ఈసారి సమ్ ఆఫ్ n టర్మ్స్ లేకపోతే అలాగే సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ కూడా ఉంటున్నాం ఈ సిరీస్ లో, అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమండి చూడండి, ఇక్కడ ఇంకోటి రాద్దాం. హియర్ R ఈక్వల్ టు T2/T1 కామా ఈక్వల్ టు T3/T2 ఈక్వల్ టు అండ్ సో ఆన్ ఈక్వల్ టు n టర్మ్స్ తీసుకుంటే కనుక ఇక్కడ A ఇంటూ R⁴n - 1 అని తీసుకున్నాను అనుకోండి, అంటే Tn ఇది Tn, ఇది T3, T4, T3, T2, T1. ఇప్పుడు ఇక్కడ దట్ ఈక్వల్ టు Tn/Tn - 1 ఆరది. తర్వాత R అంటే కామన్ రేషియో. ఏమండి ఆల్రెడీ ఇక్కడ మనం రాసిన కామన్ రేషియో అని మళ్ళీ నేను రాయలేదు అక్కడ. తర్వాత ఈసారి సమ్ ఆఫ్ n టర్మ్స్, సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఇవన్నీ కూడా ఫార్ములా చూద్దాం. మనకి ఇక్కడ సమ్ ఆఫ్ n టర్మ్స్కి వచ్చేటప్పటికి 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి, చూద్దాం. రెండోది ద సమ్ ఆఫ్ n టర్మ్స్
in GP is Sn equal to మీరు లోయర్ క్లాస్ లో చదువుకున్న విషయాలు ఇవి ఏమీ కొత్తవి కాదు. A into r power n minus 1 by r minus 1 if r greater than 1 అయితే 1 కన్నా ఎక్కువ ఉండాలి. 1 కన్నా తక్కువ ఉందనుకోండి ఈ వాల్యూ నెగిటివ్ అయిపోతుంది. అందువల్ల అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇక్కడ వాల్యూ డినామినేటర్ లో వాల్యూ నెగిటివ్ అవ్వకూడదు. అంటే ఏమవ్వాలి? ఖచ్చితంగా 1 కన్నా ఎక్కువ ఉండాలి. అది కాబట్టి మన r minus 1 వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అలాగే a into 1 minus r power n by 1 minus r if r less than 1 అయితే అర్థమైందమ్మా? yes sir. అది విషయం. నెక్స్ట్ మూడోది, ఇందులో ఇన్ఫైనైట్ టర్మ్స్ యొక్క సమ్ ఉంటుందమ్మా. చూడండి, ద సమ్ ఆఫ్ infinite terms of GP is S infinity equal to A by 1 minus R. ఇక్కడ కండిషన్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. A by 1 minus R అంటే ఇక్కడ A ఏమవ్వాలంటే 0కి 1కి మధ్యలో, R ఏమవ్వాలంటే 0కి 1కి మధ్యలో ఉండాలండి, లేదా R less than 1 అవ్వాలి. వేర్ 0 less than or equal to r less than 1 అవ్వాలి. 1 r వాల్యూ 1 అయిపోయింది అనుకోండి, ఎనీథింగ్ బై 0 అన్డిఫైన్డ్ అయిపోతుంది. కాబట్టి 1 అవ్వకూడదు, 1 కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ 0కి సమానం అవ్వచ్చు కావాలంటే. 0కి సమానం అయితే 1 ఉంటుంది కాబట్టి పై వాల్యూ ఎంతో కొంత వాల్యూ వస్తుంది. కాబట్టి r వాల్యూ 0 less than or equal to r less than 1 అయి ఉండాలి. మీకు అర్థమైందండి? yes sir. Yes, sir. లేదా ఇంకోలా కూడా చెప్తారు, ఇది 0 కన్నా ఎక్కువ కూడా అవ్వచ్చు. కాబట్టి దీన్ని మనం -1 less than r less than 1 అని కూడా చెప్పచ్చు. ఇక్కడ దీని మైనస్, అదే 0 less than or equal to r less than 1 అని రాయొచ్చు, లేదా -1 less than x less than 1 అవ్వాలి, అలా కూడా రాయొచ్చు. -1 కన్నా ఎక్కువ ఉండాలి, x కన్నా 1 కన్నా తక్కువ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఏమండి? ఇది తీసేయండి, ఇంకా ఇది రాసుకోండి, వద్దు. -1 less than x less than 1 అని రాసుకోండి. ఏమండి? -1 కూడా ఈక్వల్ అవ్వచ్చు మరి, r వాల్యూ ఇది x కాదు. -1 less than x less than r less than 1 అయి ఉండాలి. ఎందుకో చెప్తాను ఆ విషయం కూడా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ జీపీ మనకి ఏపీలో లేదు. ఎందుకు ఏపీలో లేదు? సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ చేస్తే ఇన్ఫైనైట్ అయిపోతుంది కాబట్టి. ఇక్కడ కూడా ఇన్ఫినిటీ అయిపోతుంది, కానీ ఆ ఇన్ఫినిటీ అవ్వకుండా ఉండడం కోసం ఈ కండిషన్ ఇచ్చాడు, -1 less than r less than 1. ఏమండి? కాబట్టి ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇలా ఇచ్చాడు అనుకోండి, 1 + 2 + 2 స్క్వేర్ + 2 క్యూబ్ + అండ్ సో ఆన్ + ఇన్ఫినిటీ అన్నాడు అనుకోండి. మీరు ఇక్కడ గమనించండి, r వాల్యూ ఎంత అండి? 2 sir. 2. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు కదా. కాబట్టి ఇలాంటి సందర్భంలో మీరు గమనిస్తే ఈ వాల్యూస్ అన్ని కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంటాయి. మరి అన్ని యాడ్ చేస్తే వాల్యూ ఎంత వచ్చేస్తుంది? ఇన్ఫినిటీ వచ్చేస్తుందిగా. yes sir. కానీ ఇప్పుడు వీడిచ్చిన కండిషన్ ఫాలో అయ్యేది ఒక సిరీస్ తీసుకుందాం. 1 + దట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, 1 + 1/2 + 1/2 స్క్వేర్ + 1/2 క్యూబ్ + అండ్ సో ఆన్ + ఇన్ఫినిటీ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ, అంతే. ప్లస్ ఇన్ఫినిటీ అని ఉంటుంది, ఇన్ఫినిటీ ఈక్వల్ టు. ఇప్పుడు చూడండి, r వాల్యూ ఎంత? 1/2 less than 1. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు నేను. ఇప్పుడు s ఇన్ఫినిటీ ఈక్వల్ టు a అంటే ఇక్కడ 1. ఇప్పుడు చూడండి, a by 1 - r అంటే 1/1 - 1/2 అంటే 1/1/2 అంటే 2 అవుతుందమ్మా. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, 2 ఎలా వస్తుంది అంటే ఇక్కడ మీరు గమనించండి, ఇది 1 + 1/2 అంటే 0.5 + 0.5 లో హాఫ్ 0.25 + 0.25 లో హాఫ్ 0.125 + 0.125 లో హాఫ్ 0.0625 వస్తుంది, ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ మీరు గమనించండి, 1 + 0.5 అంటే 1.5, 1.75, 1.75 అంటే 1.875. అవునా? yes sir. yes sir. అంటే 1 పాయింట్ లో వాల్యూ పెరుగుతూ ఉంది. అంటే మీకు అక్కడ గమనిస్తే ఇక్కడ పెరుగుతున్న వాల్యూ 2ని రీచ్ అయిపోతుందా లేదా? yes sir. అవుతుంది. ఇంకో విషయం, ఇక్కడ డినామినేటర్ లో పాజిటివ్ వాల్యూస్ కాబట్టి ఇవి పవర్స్ పెరుగుతూ ఉంటే ఈ మొత్తం వాల్యూ దేని రీచ్ అయిపోతుంది? 0ని రీచ్ అయిపోతుందా లేదా? yes sir. yes sir.
కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఒకనొక స్టేజ్కి వచ్చేటప్పటికి జీరోని రీచ్ అయిపోతుంది. కాబట్టి ఈ టర్మ్స్ అవి ఇక్కడ ఏమవుతుందంటే టూని రీచ్ అయిపోతుంది. మొత్తం వాల్యూ దేని రీచ్ అయిపోతుంది అంటే టూని రీచ్ అయిపోతుంది. టూని రీచ్ అయిపోవడం అంటే ఏంటంటే అక్కడ వచ్చిన వాల్యూకి టూకి మధ్యలో డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి, నెగ్లిజిబుల్ డిఫరెన్స్ వస్తుంది. దాన్నే మనం లిమిటింగ్ పాయింట్ అంటాం. మీకు గుర్తుందా ఫస్ట్ ఇయర్లో? ఎస్ సార్. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే, లేకపోతే లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 అంటే మనం ఎక్స్ ప్లస్ లో 2 రాసేస్తాం, కానీ నిజంగా అది ఎక్స్ వాల్యూ 2 అయిపోద్దా? నో సార్. No, sir. 2ని రీచ్ అవుతుంది. కాబట్టి అక్కడ ఎక్స్ ప్లస్ లో జనరల్ గా 1.9999999999 అలా ఎంతైనా తీసుకొస్తాం మనం. అది అందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్రాక్సిమేట్లీ అని చెప్పి రాసేస్తాం అన్నమాట. అందుకని ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ఎక్స్ ప్లస్ 1 అని ఉంది. మనం ఏం రాస్తాం, సింపుల్ గానే 2 + 1 అని చెప్పి 3 రాసేస్తాం. కానీ 2ని సమీపిస్తుంది, అంటే రీచ్ అవుతుంది అంతే. అంటే ఇప్పుడు మీరు ఎక్స్ ప్లస్ లో ఏం రాయాలి, 1.9 రాయొచ్చు, లేదా 1.99 రాయొచ్చు, లేదా 1.999 రాయొచ్చు, లేదా 1.9999 రాయొచ్చు, లేదా 1.59 రాయొచ్చు. అలా ఎంతైనా మీరు రాసుకోవచ్చు. రాసుకుని అప్పుడు ఎక్స్ ప్లస్ లో ఇది రాస్తే, ఇప్పుడు ఇదే రాసాం అనుకోండి, 1 రాస్తే అదే అందులో 1.999 సార్లు 9 రాస్తే 2.999999 అలా వచ్చింది. ఇప్పుడు నేను అప్రాక్సిమేట్లీ ఇది ఏం చెప్పొచ్చు, 3 అని చెప్పొచ్చుగా. కారణం ఏంటి, 3కి దీనికి డిఫరెన్స్ ఎంత, 0.401. అర్థమైందా? ఎస్ సార్. అంటే అది నెగ్లిజిబుల్ కదా. 0.401 అంటే చాలా తక్కువ వాల్యూ, అంటే 0.1 హోల్ పవర్ -4 అన్నమాట. అది అందువల్ల మనం సింపుల్గా ఏం రాస్తున్నాం అంటే ఇలా రాసేస్తాం. ఇంకోటి ఎక్కడితో ఎండింగ్ అయిపోద్దా, పైన తీసుకోవాలా మన ఇష్టం. ఎందుకంటే ఒక 2 రియల్ నెంబర్స్ మధ్య ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఉంటాయి, లేదా 2 ఇంటిజర్స్ మధ్య ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఉంటాయని చెప్పి మన శ్రీనివాస్ రామాంజన్ గారు చెప్పారు. దాని ప్రకారం ఏంటంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ వచ్చేస్తారు. ఎన్ని వచ్చినా ఇక్కడ వచ్చే వాల్యూ 3కి మాత్రం మనకు వచ్చిన వాల్యూకి ఈ 3కి డిఫరెన్స్ తీసుకుంటే నెగ్లిజిబుల్ ఎర్రర్ వస్తుంది. కాబట్టి మనం సింపుల్గా 3 అని రాసేస్తాం. అలాగే ఇక్కడ కూడా ఈ వాల్యూ డినామినేటర్లో వాల్యూ పెరిగే కొద్దీ ఈ వాల్యూ ఏమైపోతుందంటే 0ని రీచ్ అయిపోతుంది, అంటే నెగ్లిజిబుల్ వాల్యూ వస్తుంది. 0కి అక్కడ వచ్చిన వాల్యూకి డిఫరెన్స్ తీసుకుంటాం. కాబట్టి 1 + 2 అలా ఈ వాల్యూ ఏమవుతుందంటే మొత్తం వాల్యూ 2ని రీచ్ అయిపోతుంది. సపరేట్ గా తీసుకుంటే ఈ వాల్యూ 0ని రీచ్ అయిపోతుంది. అలాగే మొత్తం యాడింగ్ చేసి తీసుకుంటే అది 2ని రీచ్ అయిపోతుంది. కాబట్టి వాల్యూ 2 అని వచ్చేస్తుంది. మీకు అర్థమైందండి అమ్మా? ఎస్ సార్. ఏపీలో మనం 3 టర్మ్స్ అంటే మనం A - D A + D అని తీసుకున్నాం. ఇక్కడ జీపీలోకి వచ్చేటప్పటికి ఎలా తీసుకుంటాం అంటే A/R AAR. ఇది ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో చేశారు. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో ద 3 రూట్స్ ఆర్ ఇన్ జీపీ, దెన్ ఫైండ్ ది సొల్యూషన్ అని చెప్పి ఉంటుంది, లేదా సాల్వ్ ద ఈక్వేషన్స్ అని చెప్పి ఉంటుంది. అది కాబట్టి చూడండి ఒకసారి ఈ 4th పాయింట్. లెట్ ద 3 టర్మ్స్ in GPB A/R, A, AR. ఇది ఒకటి. తర్వాత ద జామెట్రిక్ మీన్ బిట్వీన్ AB ఈజ్, మనం ఇప్పుడు దాకా చూస్తాం అథమెటిక్ మీన్ బిట్వీన్ 33 and 77. ఇందాక ఏది ఇచ్చాడు సమ్ గుర్తుందా మీకు? 55 ఆన్సర్ వచ్చింది. ఎస్ సార్. అలాగే ఇక్కడ ద జామెట్రిక్ మీన్ బిట్వీన్ A and B ఈజ్ √AB. ఇది ఆల్రెడీ మీరు రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ లో మీన్ ప్రపోర్షన్ అని చెప్పాను, గుర్తుందా? B = √AC. సార్. 6th one. ఇంకా ఇంకొక 2 ఫార్ములాస్ ఉంటాయి, అంటే ఫార్ములాస్ కూడా కాదు అవి సమ్స్. అవి చేస్తూ ఉంటే ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి ఫార్ములాస్ అని చెప్తారు అవి. ఏమండి అవి కూడా చూద్దాం తర్వాత. సరే ఈసారి ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. ఇంకో విషయం, మనకి ఎంత టర్మ్ అంటే జీపీలో ఏమొచ్చిందమ్మా, A × R⁴ n-1 కదమ్మా. ఉదాహరణకి T5 అన్నాను అనుకోండి, ఏమొస్తుంది? A ఇంటూ దీన్ని కూడా తగ్గించండి, వెరీ గుడ్. T7 అంటే మీకు అర్థమైందా? అదే ఏపీలో T7 అంటే A + 6D, T5 అంటే A + 4D. అర్థమైందా? అది D ముందు వస్తుంది ఆ నెంబర్, ఇదేమో ఆర్కి నెత్తి మీద వస్తుంది. మీకు అర్థమైందా? కంపారిజన్ చేసుకుని చదువుకుంటే జీవితాంతం గుర్తుండిపోదు, అది మాట విషయం. సరే ఎగ్జాంపుల్స్ చూడండి.
ఫస్ట్ వన్ వాడు ఏమన్నాడంటే ఫైండ్ ది సమ్ ఆఫ్ 8 టర్మ్స్ అంటున్నాడమ్మా 8 టర్మ్స్ అంటున్నాడు చూడండి ఫైండ్ ది సమ్ ఆఫ్ 1 + 2 + 4 + 8 + అండ్ సో ఆన్ 8 టర్మ్స్ అంటున్నాడు ఏ వాల్యూ 1 r వాల్యూ ఎంత అంటే 2/1 అంటే 2 అవుతుంది ఇక్కడ n వాల్యూ ఏమో 8 అవుతుంది కాబట్టి Sn = a × r⁻n-1 వాడాలా లేకపోతే 1 - r⁴n వాడాలి r వాల్యూ 2 అంటే గ్రేటర్ దాన్ 1 కదా గ్రేటర్ దాన్ వచ్చినప్పుడు ఫార్ములా ఏంటి Sn = a × r⁻n-1/r-1 కదా ఆ ఫార్ములా అప్లై చేసుకోవాలి అర్థమవుతుందా yes Yes, sir. sir. అంటే 2^8-1/2 - 1 2^8 అంటే 256 -1 అంటే 255 2 - 1 అంటే 1 255/1 అంటే 255 అయిపోయింది తర్వాత ఫైండ్ ది సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ అన్నాడు ఇది మరి సీక్వెన్స్ మార్చుకోవాలి అది ఒక ఆర్డర్ లో లేదు అంటే ఇప్పుడు మీరు డిఫరెన్స్ తీసుకుంటే సేమ్ రాదు ఇంకొకటి ఇక్కడ రేషియో తీసుకున్నారు అనుకోండి 27/6 అంటే 9/3 వస్తుంది 9/2 వస్తుంది అలాగే 128/70 27 అంటే మళ్ళీ వాల్యూ మారిపోతుంది రేషియో కూడా ఈక్వల్ గా రాదు అంటే ఏదో టూ సిరీసెస్ కంబైన్ చేసి ఇచ్చేసాడు అన్నమాట ఇప్పుడు మీరు ఒకసారి చూడండి దీనికి దగ్గరగా ఉన్న స్క్వేర్ వాల్యూ ఏంటి లేదంటే ఒక పని చేయండి దీన్ని మనం ఎలా రాయొచ్చు 1 + 5 కింద రాసాం అనుకోండి దీన్ని ఎలా రాయొచ్చు 2 + 25 అని రాయొచ్చా అంటే 5² అని రాసుకోవచ్చా yes sir 3 + 125 అంటే 5³ 4 + 625 అంటే 5/4 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్ ఇప్పుడు అంటే రెండు సిరీస్లు కంబైన్డ్ అయి ఉన్నాయి అందులో మిక్స్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు వాటిని సపరేట్ చేయాలి ఇప్పుడు 5 5 5² 5³ 5/4 ఇదంతా కూడా ఏమవుతుంది జీపీ అవుతుంది 1 + 2 + 3 + అండ్ సో ఆన్ ప్లస్ ఇది ఏమవుతుంది ఏపీ అవుతుంది మీకు అర్థమైందా yes sir అమ్మాయి Yes, sir. ఏ వాల్యూ ఏమో 5 r వాల్యూ ఏమో 5 గ్రేటర్ దాన్ 1 కాబట్టి a × r⁻n-1/r-1 ఫార్ములా అప్లై చేస్తే మనకి సమ్మేషన్ వచ్చేస్తుంది తర్వాత ఇదేమో 1 + 2 + 3 + అండ్ సో ఆన్ ప్లస్ n అంటే సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ అంటే ఫార్ములా ఏం చెప్పాం n × n + 1/2 అని చెప్పాం అది రాసి అర్థమైందమ్మా Yes, sir. నెక్స్ట్ ఇది చూడండి ఫైండ్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ అంటున్నాడు n టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ యొక్క సమ్ అదే ఇవి ఉన్నాయి కదా నెంబర్స్ వీటికి n టర్మ్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి దీనికి మనకి ప్రొసీజర్ ప్రకారం చేసుకోవాలి అది చేసుకోవచ్చు లేదా దీనికి ఫార్ములా చెప్తారు ఫార్ములా కూడా ఏమి ఎక్కడి నుంచో క్రియేట్ చేసింది ఏం కాదు ఆన్సర్లు అన్నీ ఒకలాగా వస్తాయి అందువల్ల దాన్ని బట్టి క్రియేట్ చేసి చెప్తారు ముందు ఇది ప్రాసెస్ చెప్తాను చెప్పిన తర్వాత నోట్ అని చెప్పి అప్పుడు ఫార్ములా చెప్తాను ఇది కూడా అంతే ఇది పాయింట్ లో ఉంది 0 పాయింట్ సంథింగ్ అని ఉంది ఇక్కడేమో పాయింట్ లో లేదు అంతే తేడా నెక్స్ట్ ఇది మీరు లోయర్ క్లాస్ లో బాగా చిన్నప్పుడు చేస్తారు ఈ విషయాలు ఇవాల్యుయేట్ 0.2175 నెత్తి మీద డాట్లు ఉన్నాయి డాట్లు అంటే ఏంటంటే అవి బార్ అని అర్థం అమ్మాయి బార్ Yes, sir. యూజింగ్ ది సమ్ ఆఫ్ ఎన్ ఇన్ఫైనైట్ జామెట్రిక్ సిరీస్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు జామెట్రిక్ సిరీస్ ను ఉపయోగించి ఏమంటే మనకి ఎగ్జామినేషన్ లో ఏం ఉపయోగించి చేసామన్నది కాదు ఆన్సర్ కరెక్ట్ గా అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఆబ్జెక్టివ్ కాబట్టి ఈ ప్రాసెస్ అంతా చెప్తాను అట్ ద సేమ్ టైం ఈజీగా చెప్పే విషయం అదే ఈజీగా ఎలా చేయాలో కూడా చెప్తాను నేను ఈజీగా అయితే ఒక 3 మినిట్ ఒక 1 మినిట్ లో అయిపోతుంది వాల్యూ అది మాట 1 మినిట్ కూడా పడదు తర్వాత ఫైండ్ ద 3 నెంబర్స్ ఇన్ జీపీ హూ సమ్ ఈజ్ 19 అండ్ ప్రోడక్ట్ ఈజ్ 216 మనకి ఇదే క్వశ్చన్ ఏపీలో ఇస్తే మనం ఏం చేస్తాం ఏమని చెప్పాను నేను a - d a + d తీసుకోండమ్మా సమ్ ఎప్పుడు కూడా 3a అవుతుందమ్మా మీరు మళ్ళీ చేయకండి 3a = వాడి సమ్మేషన్ ఎంత ఇచ్చాడో దానికి ఈక్వేట్ చేసాను అని చెప్పాను అవునా Yes, yes sir. sir అదే జీపీలో మాత్రం ప్రొడక్ట్ కి ఈక్వేట్ చేసుకోవాలి అది కూడా దేనికి ఈక్వేట్ చేసుకోవాలంటే a³ = 216 ఎలా రాయొచ్చు 6³ అంటే ఏ వాల్యూ 6 వచ్చింది అర్థమైందా yes sir Yes, sir. ఇంకో విధంగా గమనిస్తే ఏ వాల్యూ 6 అంటే మిడిల్ టర్మేగా అవును సార్ కాబట్టి మీకు ఆప్షన్ ఇచ్చుంటే మిడిల్ టర్మ్ వచ్చేసిన తర్వాత దాన్ని మనం కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే మనకు కావాల్సిన 2 నెంబర్స్ వచ్చేస్తాయి మీకు అర్థమైందండి yes sir అది ఆప్షన్ బట్టి అయితే అలా చేసుకోవాలి లేదంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా అప్లై చేసి చేసుకోవాలి మనం ఇంటర్మీడియట్ లో చేస్తాం మీకు గుర్తుందో లేదో అది కూడా చేసుకోవచ్చు అంతేనమ్మా దాంతో అయిపోతుంది ఈ రోజు ఈ ఎగ్జాంపుల్ సమ్స్ అవగొడేస్తాం ఓకేనా okay sir మనం రేపు ఎక్సైజ్ చెప్పుకుందాం అది సరే చూడండి ఫస్ట్ క్వశ్చన్ వాడు ఏమన్నాడు ఫైండ్ ది సమ్ ఆఫ్ 1 + 2 + 4 + 8 + అండ్ సో ఆన్ 8 టర్మ్స్ అన్నాడు 1 + 2 + 4 + 8 + అండ్ సో ఆన్ ప్లస్ 8 టర్మ్స్ అన్నాడు అంటే ఏ వాల్యూ 1 ఇదేమవుతుంది r = 2/1 అంటే 2 అవుతుంది గ్రేటర్ దాన్ 1 అయింది
n ఈక్వల్ టు 8 టర్మ్స్ కాబట్టి 8 అవుతుంది. కాబట్టి Sn ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? R వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే ఏ మాట్లాడాలి మీరు. ఫార్ములా అడిగిన మాట్లాడితే మీకు అర్థం అవుతుంది. R పవర్ n మైనస్ 1 బై R మైనస్ 1. ఏమండి? అంటే ఇప్పుడు ఏ అంటే 1 ఇంటూ R పవర్ n అంటే 2 పవర్ 8 మైనస్ 1 బై 2 మైనస్ 1. 2 పవర్ 8 అంటే 256 మైనస్ 1 బై 1 అంటే 255 అవుతుందమ్మా ఆన్సర్. అంతేనా? ఏమా? నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి. వాడు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ అని చెప్పి ఇచ్చాడు. 6 ప్లస్ 27 ప్లస్ 128 ప్లస్ ఇలాంటి సమ్లో జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ ఆ టైంకి ఆ టెన్షన్లో మైండ్లో రాదు ఆలోచన. అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్ దట్ ఈక్వల్ టు దీన్ని మనం 1 ప్లస్ 5 అని రాయొచ్చు, ప్లస్ 2 ప్లస్ 25 అని రాయొచ్చు. 629 సరే. అలాగే 2 ప్లస్ 25 అని రాయొచ్చు, 3 ప్లస్ 125 అని రాయొచ్చు, తర్వాత 4 ప్లస్ 625 అని రాయొచ్చు, ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. దీన్ని మళ్ళీ స్ప్లిట్ చేద్దాం 2 సిరీస్ కింద. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n ప్లస్ దీన్ని మళ్ళీ మనం 5 ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 5 పవర్ n. అదని విషయం. ఇప్పుడు ఇది జీపీ అవుతుంది, ఇదేమో ఏపీ అవుతుంది. ఇది మనకు జనరల్ గా తెలుసు. సమ్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే n ఇంటూ n ప్లస్ 1/2. తర్వాత ఇక్కడ ఏపీ కాబట్టి ఇక్కడ జీపీ కాబట్టి ఏ వాల్యూ 5 అవుతుంది, ఆర్ వాల్యూ కూడా 5 అవుతుంది, గ్రేటర్ దాన్ 1 అవుతుంది. కాబట్టి Sn ఈక్వల్ టు ఫార్ములా ఆర్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. కాబట్టి 5 ఇంటూ 5 పవర్ n మైనస్ 1 బై 5 మైనస్ 1. ఏమండి? అంటే ఇక్కడ n ఇంటూ n ప్లస్ 1/2 ప్లస్ 5 ఇంటూ 5 పవర్ n మైనస్ 1/4 అంతే అయిపోయింది. అంతే అయిపోయింది. నెక్స్ట్ ఈసారి మనం నోట్ పాయింట్ చెప్పుకునే సమ్ చూద్దాం. ఎగ్జాంపుల్ 3. వాడు ఏమంటున్నాడంటే ఫైండ్ ది సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ 3 ప్లస్ 33 ప్లస్ 333 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్ అమ్మ. ఇది ప్రొసీజర్ చెప్తాను, చెప్పిన తర్వాత ఇలాంటిది ఇంకో సంబంధం కదా, దానికి కూడా ప్రొసీజర్ చెప్పేసి ఒక నోట్ పాయింట్ చెప్తాను. నోట్ పాయింట్ బట్టే చేద్దాం సమ్స్ అన్ని. మీరు ఇది మాత్రం ఫాలో అవ్వకండి, ప్రొసీజర్ చేయకండి, టైం వేస్ట్, బోల్ అంత టైం వేస్ట్. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎస్ ఈక్వల్ అని తీసుకోండి. ఎస్ ఈక్వల్ అని తీసుకోండి, ఇక్కడే తీసుకోండి, ఎందుకు మళ్ళీ ఇక్కడ దండగా. ఇప్పుడు మీరు ఇందులో ఏం కామన్ తీయచ్చు? ఆ నెంబర్స్ అన్నింటిలోనూ 3 కామన్ తీయచ్చు. 1 ప్లస్ 1 1 ప్లస్ 111 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. ఏమండి? ఇప్పుడు 3 కామన్ తీశారు కాబట్టి 3/9తో మల్టిప్లై చేయండి. అదే 9తో డివైడ్ చేయండి. 9తో డివైడ్ చేశారు కాబట్టి లోపల మల్టిప్లై చేయాలి కాబట్టి 9 ప్లస్ 99 ప్లస్ 999 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్ వస్తాయి. నెక్స్ట్ ఈసారి 3/9 ఇంటూ ఈ 9ని 10 - 1 కింద రాయండి, ప్లస్ 99ని 10 స్క్వేర్ మైనస్ 1 కింద రాయండి, 999ని 10 క్యూబ్ మైనస్ 1 కింద రాయండి, ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది 10 పవర్ n మైనస్ 1 అని రాసుకోవాలి. అవునా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి 3/9 ఇంటూ ఇక్కడ మీరు గమనిస్తే 10 ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ 10 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 10 పవర్ n. ఇదో సీక్వెన్స్ వస్తుంది, ఇదో సిరీస్ వస్తుంది, మైనస్ ఇక్కడ చూడండి అమ్మాయి 10 పవర్ 1 వచ్చినప్పుడు ఒక 1 వచ్చింది, 2 వచ్చినప్పుడు ఒక 1 వచ్చింది. అంటే ఫస్ట్ టర్మ్ లో ఒక 1 ఉంది -1, సెకండ్ టర్మ్ లో -1 ఉంది, థర్డ్ టర్మ్ లో -1 ఉంది. అంటే 1 టర్మ్ కి 1 -1, 2 టర్మ్స్ కి 2 -1, 3 టర్మ్స్ కి 3 -1, n టర్మ్స్ కి మైనస్ n -1 వస్తాయి. అవునా? ఎస్ సార్. అంటే -n రాసిచ్చే అర్థమవుతా మీకు? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఈసారి మళ్ళీ ఇది జీపీ అమ్మ. ఏ వాల్యూ 10, ఆర్ వాల్యూ 10 గ్రేటర్ దాన్ 1. కాబట్టి 3/9 ఇంటూ ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 కాబట్టి 10 ఇంటూ 10 పవర్ n మైనస్ 1 బై 10 మైనస్ 1 మైనస్ n. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి అమ్మ. సింప్లిఫై చేస్తే 3/9 ఇంటూ ఇది ఏమవుతుందంటే 10తో మల్టిప్లై చేస్తే 10 పవర్ n ప్లస్ 1 మైనస్ 10 బై 9 అవుతుంది, మైనస్ n అవుతుంది. ఇప్పుడు ఇది ఎల్సిఎం చేస్తే 3/9 ఇంటూ 10 పవర్ n ప్లస్ 1 మైనస్ 9n మైనస్ 10 బై 9 అవుతుంది. ఇది బయట పంపించండి, మైనస్ అది బై 9
పంపించేస్తే 3/81 ఇంటూ 10^n+1 మైనస్ 9n మైనస్ 10. మీరు ఏ సమ్ చేసినా సరే ఈ బ్రాకెట్ల వాల్యూ ఏం మారదు, అదే వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మారుతుంది. ఏం మారుతుందంటే ఇక్కడ 3 కనిపించింది కాబట్టి 3/81 వచ్చింది. అదే 4 ఉంటే 4/81 వస్తుంది, 5 ఉంటే 5/81 వస్తుంది. లోపల బ్రాకెట్ల వాల్యూ మాత్రం ఇదే వస్తుంది. మీకు అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఇంకో సమ్ కూడా చెప్పిన తర్వాత అప్పుడు నోట్ పాయింట్ అని చెప్పి రెండింటికి కలిపి చెప్తాం నోట్ పాయింట్. ఏమండి చూడండి. తర్వాత 4th క్వశ్చన్ చూడండి. ఫోర్త్ వన్ అన్నాడు 0.7 అన్నాడు. కాబట్టి లెట్ s ఈక్వల్ టు 0.7 ప్లస్ 0.77 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్ అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ 0.7 అన్నాడు కాబట్టి 7 కామన్ తీసేయండి. అంటే 0.1 ప్లస్ 0.11 ప్లస్ 0.111 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్ ఇది. తర్వాత ఇప్పుడు 0.1 అన్నాడు కదా, ఇది కూడా మనం ఎలా చేయొచ్చు అంటే ఇంతకు ముందు రాసినట్టు రాద్దాం. 7/9 ఇంటూ ఇది ఏమవుతుంది అప్పుడు 0.9 0.99 0.999 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్. ఇప్పుడు 0.9 ఎలా రాయొచ్చు నేను? 1 మైనస్ 0.1. 1 మైనస్ 0.1 7/9 ఇంటూ 1 మైనస్ 0.1 ప్లస్ ఇది ఎలా రాయొచ్చు 1 మైనస్ 0.01 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్. ఏమండి ఇప్పుడు చూడండి 7/9 ఇంటూ దీని మళ్ళీ ఇక్కడ ఒక టర్మ్ లో ఒక 1 వచ్చింది, 2 టర్మ్స్ కి ఇంకో 1 వచ్చింది, అంటే 2 1లు వచ్చాయి. అలాగే n టర్మ్స్ కి ఎన్ని వస్తాయి? n 1లు వస్తాయి. అన్ని యాడ్ చేస్తే n కదా అవుతుంది. ఎస్ సార్. ఇంకోటి దానికన్నా తర్వాత ముందు ఏం చేద్దాం అంటే ఇక్కడ 0.1 అంటే 1/10 రాసుకొచ్చామా, 0.01 అంటే 1/100 అని రాసుకొచ్చామా, అండ్ సో ఆన్ మైనస్ n టర్మ్స్. ఇక్కడ ఇలా వద్దు అలా ఉంచండి చెప్తాను. 7/9 ఇంటూ n మైనస్ వీటన్నిటిలో మైనస్ కామన్ తీసాం అనుకోండి. మైనస్ కామన్ తీస్తే 1/10 ప్లస్ 1/100 అంటే 10² అని రాసుకోవచ్చు, ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/10n అవుతుందమ్మా. అర్థమైందా లేదా మీకు? ఇది ఇప్పుడు చూడండి. ఇక్కడ ఇది జీపీ కాబట్టి a ఈక్వల్ టు 1/10, r ఈక్వల్ టు కూడా 1/10² 1/10 అంటే 1/10 వస్తుంది, లెస్ దెన్ 1 వస్తుంది. కాబట్టి Sn ఈక్వల్ టు ఫార్ములా a ఇంటూ r⁻n−1/r−1 కాదు, 1 మైనస్ r⁻n/1 - r, ఎందుకంటే లెస్ దెన్ 1 కాబట్టి ఇక్కడ ఫార్ములా అప్లై చేయాలి మనం. కాబట్టి Sn ఈక్వల్ టు a ఇంటూ 1 - r⁻n/1 - r ఫార్ములా అప్లై చేయాలి. ఇప్పుడు అది రాద్దాం. ఇక్కడ రాస్తే 7/9 ఇంటూ n మైనస్ ఇక్కడ ఏ అంటే 1/10 ఇంటూ 1 మైనస్ r⁻n అంటే 1/10n బై 1 - r అంటే 1 - 1/10. ఇది సింప్లిఫై చేస్తే 7/9 ఇంటూ ఇది ఏమని వస్తుంది n మైనస్ ఇది ఏమని వస్తుంది 1/10, ఇదేమో 10^n - 1/10 10^n, అంతేనా? ఇలా కూడా రాయగలరు. చిన్న విషయం 7/9 ఇంటూ n మైనస్ 1/10 ఇంటూ 1 మైనస్ 10^-n అని రాసుకోవచ్చండి. అలాగే ఇది కూడా ఏం చేస్తారంటే 10^-1 కింద రాశారు. ఇది 10^-1 కింద రాశాను. ఇదేం చేస్తారంటే 10-1 అంటే 9/10 కింద రాసుకోండి. లేదంటే ఇది 1/10 కింద ఉంచండి చెప్తాను. 1/10 కింద ఉంచేస్తే ఈ 10 క్యాన్సిల్ అయిపోతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు 7/9 ఇంటూ ఎల్సిఎం చేయండి, 9 అవుతుంది. 9n - 1 ప్లస్ 10^-n 9 బయటకు పంపించండి. 7/81 ఇంటూ 10^-n ప్లస్ 9n - 1. అంటే ప్రతి వాల్యూకి కూడా ఇదే వస్తుంది, బ్రాకెట్లో ఉన్న వాల్యూ మారదు. కాబట్టి ఇక్కడ మాత్రం వాడు ఇచ్చిన నెంబర్ వచ్చేస్తుంది. 81 కూడా కామన్గా వస్తుంది. కాబట్టి నోట్ పాయింట్ ఏంటంటే k ప్లస్ k ప్లస్ k ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమైనా వస్తుందంటే k/81 ఇంటూ అక్కడ ఏమైనా వచ్చింది 10^n+1
మైనస్ 9n మైనస్ 10 అంతే అయిపోయింది. తర్వాత రెండోది 0.k ప్లస్ 0.k ప్లస్ 0.k ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్ ఈక్వల్ టు k/81 ఇంటూ 10 పవర్ మైనస్ n ప్లస్ 9n మైనస్ 1. ఈ ఫార్ములా అప్లై చేస్తే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవడమే k ప్లస్. ఏమండి